అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు 2 ఫిబ్రవరి 2024. ఈరోజు ఎవరెవరు ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి వాటిని అవాయిడ్ చేయాలి, ఏ కొత్త కొత్త కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైన రోజా, ఏ డేట్‌లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. ఈరోజు వచ్చేసరికి చంద్రుడు ప్లస్ గురువు ప్రభావం అధికంగా ఉంటుందన్నమాట. మీకేమవుతుందంటే మనం చంద్రుడి గురించి చెప్పుకోవాల్సి వస్తే మనసు కొంచెం అస్థిరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన మనసు మీద బాగా చంద్రుడి ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని కొన్ని చేసే పనుల్లో కొంచెం స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఉదయాన్నే మీరు ఒక పని అనుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నానికల్లా అది మారిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక పని అనుకున్నప్పుడు మళ్ళీ నైట్‌కి వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది. అట్లా కొంచెం స్థిరత్వం లభిస్తూ ఉంది. కానీ గురువు ఉన్నాడు కాబట్టి గురువు దాన్ని కొంచెం మీకు బలం చేకూర్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచిగా కొత్త కొత్త ప్రణాళికలు చేసుకోవాలనుకుంటున్నప్పుడు ముందు రోజే దీన్ని మీరు స్టార్ట్ చేసుకొని, గురువుకు సంబంధించిన ఉదయాన్నే లెగవగానే సాయిబాబా దేవాలయానికి గాని, లేదా గురుచరిత్ర పారాయణం గాని ఇలా చదువుకుంటే, మీ యొక్క మనసు యొక్క అస్థిరత్వాన్ని, ఆ చంచలత్వాన్ని నిరోధించి గురువు చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. ఈరోజు చాలా అనుకూలమైన రోజు. కొత్త కొత్త ప్రణాళికలు చేసుకోవాళ్ళకి గాని, కొత్త వ్యాపారస్తులకు గాని, ఉద్యోగస్తులకు గాని చాలా బాగుంటుంది. ఇకపోతే ఈరోజు కొంచెం ధైర్యంగా ఉండాలి. ఉద్యోగస్తులకు మాత్రం పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది. కాబట్టి అవమానాలను కొన్ని తట్టుకోవడానికి మీకు చంద్రుడికి సంబంధించిన బలం కావాలి. మీరు ఏం చేస్తారంటే ఈరోజు చంద్రుడికి సంబంధించిన అంటే మనకు బియ్యం గానీ, లేకపోతే అన్నం గానీ ఎవరికైనా దానం చేయండి. పేదవాళ్ళకి, ఎవరికన్నా మీకు అపార్ట్మెంట్ ఉండే వాళ్ళకి, వాచ్‌మెన్‌లకు కానీ, లేదా బయట బీద వాళ్ళకి కానీ, లేకపోతే ఏదో రకంగా మీరు వాళ్ళకి బియ్యం ఇచ్చేటట్టు చూసుకోండి. చాలా బాగుంటుంది. ఇవాళ ఏమవుతుందంటే మీకు అన్ని రకాలుగా కూడా కమిషన్ వ్యాపారస్తులకి విలాస వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ, అమ్మే వాళ్ళకి కానీ, లగ్జరీ లైఫ్‌కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ, కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడానికి వాళ్ళకి చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు వచ్చేసరికి మీరు అప్పు తీసుకునే విషయంలోకి వస్తే మాత్రం ఉదయం 9-10 ఈ టైంలో మీరు ఎక్కడ అప్పు తీసుకోవద్దు, ఎవరి దగ్గర అప్పు కూడా ఇవ్వద్దు. అదేవిధంగా 4-5 ఈవినింగ్ ఈ టైంలో కూడా మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు, ప్లస్ అప్పు ఇవ్వద్దు. ఎందుకంటే ఒకసారి ఈ శని హోరాలో మీరు కనుక అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చినా అవి మళ్ళీ రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తీర్చే వాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ టైంలో అప్పు తీసుకున్నప్పుడు. ఇకపోతే మీరు ఏదైనా అప్పు తీర్చాల్సి వస్తే మాత్రం ఆల్రెడీ మీరు తీసుకొని డబ్బులు తీర్చాల్సి వస్తే మాత్రం మార్నింగ్ 11-12 ఆ టైంలో కానీ, లేకపోతే ఈవినింగ్ 6-7 ఈ టైంలో కనుక మీరు డబ్బులు కనుక ఇచ్చేసినట్టయితే, అంటే మీకు మొత్తం వెళ్ళకపోయినా దాదాపు ఒక ₹1,00,000 మీకు అప్పు ఉందనుకోండి. అందులో ఒక 10,000 అయినా సరే ఆ టైంలో మీరు జమేస్తే మీరు మిగతా 90,000 అనేది తొందరగా తెచ్చేస్తారనమాట. కుజహోరాలో మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ చంద్రుడు, గురువు ప్రభావం ఉన్న వాళ్ళు చాలా మంచి రోజు. అంటే చంద్రుడు, గురు ప్రభావం అంటే మనం డేట్ ఆఫ్ బర్త్‌లో గనక ఎవరికైతే చంద్రుడు, గురువు గనుక ఉన్నారో, అంటే వాళ్ళ డెస్టినీ నెంబరు, బర్త్ నెంబర్‌లో గనుక ఉంటే వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ 2వ తారీఖు జన్మించిన వాళ్ళకి కానీ, పోతే 3వ తారీఖు అంటే 2, 11, 20, 29 జన్మించిన వాళ్ళకి, ప్లస్ 3, 12, 21, 30 తేదీలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు చాలా బాగుంటుంది. వాళ్ళ బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్ కనుక కొంచెం క్యాలిక్యులేట్ చేసుకొని ఈరోజు కొంచెం మంచి కార్యక్రమాలు చేయదలుచుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నమస్తే.